ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ నిజమే కదా అది. మరి తను చేసే సినిమాలకి ఒక కల్ట్ అని చెప్పేసి ఒక పేరు ఉంటుంది. స్పిరిట్ ఈ మంత్ ఎండ్ స్టార్ట్ అవుతుంది. మన రాజాసాబు ఈవెంట్లో ఒకటే మాట చెప్పాడు, కల్ట్ డైరెక్టర్, కల్ట్ సినిమా అది అని చెప్పి మాట్లాడాడు. సందీప్ రెడ్డి వంగ కల్ట్, చేతిలో గ్లాసు, సిగార వెలిగిస్తున్న హీరోయిన్. సార్ ఫ్యాన్స్ అంతా కూడా సర్ప్రైజింగ్గా ఫీల్ అయిన విషయం ఏదైనా ఉంది అంటే అది స్పిరిట్ నుంచి రివీల్ అయిన లుక్. అది అసలు సోషల్ మీడియాలోకి వచ్చాక ఎంత విపరీతంగా సర్క్యులేట్ చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లుక్ గురించి మనం మాట్లాడాలి సార్. మీకు ఎలా అనిపించింది? అంటే స్పిరిట్లో ప్రభాస్ గారు లుక్ అనేది ఎప్పటి నుంచో డిస్కషన్ అవుతుంది. ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా చాలా వైరల్ అయినాయి. ఏదంటే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఐపీఎస్ ఆఫీసర్గా కనిపిస్తున్నారని, పోలీస్ లుక్ అని చెప్పేసి రకరకాల డిస్కషన్ నడిచింది. ఏదైనా లుక్ వదులుతున్నారు అనేది న్యూ ఇయర్కి వదులుతారని చెప్పేసి 1 వీక్ బిఫోర్ నుంచే డిస్కషన్ నడుస్తుంది. బట్ అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే పోలీస్ డ్రెస్లో కనిపిస్తారు, కాకి యూనిఫామ్లో ప్రభాస్ కనిపిస్తాడని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఈ రకంగా ఈ రా అండ్ రస్టిక్ లుక్లో కనిపిస్తాడని చెప్పేసి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇక్కడ మనం చూసుకోవాల్సిందంటే సందీప్ రెడ్డి వంగ ఎప్పుడైతే ఆడియన్స్ని సర్ప్రైజ్ చేయడంలో తను కంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. తను చేసే సినిమాలకి ఒక కల్ట్ అని చెప్పేసి ఒక పేరు ఉంటుంది. మన రాజాసాబు ఈవెంట్లో యాంకర్ అడిగినప్పుడు కూడా సందీప్ రెడ్డి వంగ గురించి, ఆ సినిమా గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అందరూ ఒకటే మాట చెప్పాడు, కల్ట్ డైరెక్టర్, కల్ట్ సినిమా అది అని చెప్పి మాట్లాడారు. అదే లుక్ ఈ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత మనకి కలుగుతుందనమాట. ప్రభాస్ విషయానికి వచ్చినట్టయితే ప్రభాస్ గారు షర్ట్లెస్గా కనిపిస్తున్నారు, ఒంటి నిండా గాయాలు, వాటికి ప్లాస్టర్లు, దాని తర్వాత లాంగ్ హెయిర్, బ్యాక్ లాంగ్ హెయిర్ ఒకటి, బయట లుక్ కూడా మనం పిలకలో కనిపించారు మన ఈవెంట్లో కూడా. లాంగ్ లుక్ ఒకటి, లాంగ్ హెయిర్, చేతిలో గ్లాసు, సిగార వెలిగిస్తున్న హీరోయిన్. ఈ లుక్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుంది, సినిమా ఎంత రాగా ఉండబోతుంది అనేది ఈ లుక్తో ఒక అంచనాకైతే వచ్చేయచ్చు. మనం ఇంతకుముందు అనౌన్స్ చేస్తూ ఒక వాయిస్ వీడియో వదిలేరు బయటకు వాళ్ళు. అతను సస్పెన్షన్లో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ అని మాట్లాడుతున్నారు. దాని తర్వాత ప్రకాష్ రాజుకు సంబంధించిన కొన్ని డైలాగులు, కొన్ని ఈగోకు సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్ ఏదో నడుస్తుంది అక్కడ అన్నట్టుగా కనిపిస్తుంది. దాన్ని ఏమంటారు, మనకి ఆ వాయిస్ ద్వారా తెలిసింది ఏంటంటే అది ఒక జైలు, ఆ జైల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ పొజిషన్లో ఉన్నటువంటి ప్రకాష్ రాజు, ఆ జైలుకి వచ్చినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాస్ గారు. ఈ లుక్, ఈ బ్లెండ్ అంతా చూస్తుంటే సినిమా మీద ఒక అంచనాకి రావడానికైతే తప్పదనిపిస్తుంది. ఈ సిస్టంలో జరిగేటువంటి లాకు సంబంధించినటువంటి, ఈ లా అండ్ ఆర్డర్ సంబంధించిన విషయాలు పొలిటికల్గా, అది కాకుండా బ్యాక్ ఎండ్ జరిగేటువంటి ఈగోసు, చాలా రకాలుగా ఈ సినిమా అయితే బ్లెండ్ చేయబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ అనేది క్లారిటీ అయితే రావచ్చు. ప్రభాస్ గారి విషయానికి చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం రాజాసాబ్ రాబోతుంది. దాని తర్వాత ఫౌజీ ఒకటి థియేటర్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ ఇది బల్క్ కాల్ షీట్లు ఇచ్చారు ఈ సందీప్ రెడ్డి వంగ గారికి, బల్క్ కాల్ షీట్లు ఇవ్వడం జరిగింది ప్రభాస్ గారు. గెటప్ అనేది ఒకటే ఉంటుంది, అంటే ఒకటే అంటే బల్క్ కాల్ షీట్లు ఎప్పుడైనా సరే ఒక గెటప్ని, ఒక మనం ఏమంటారు, మనం చూసిన గెటప్ ఒకటి ఉంది. దాని తర్వాత ఆ గెటప్ సస్పెండ్ అయినారా, లేకపోతే సస్పెండ్ అయిన తర్వాత గెటప్, లేకపోతే అంతకుముందు ఒక గెటప్ ఉంటుంది కదా ఆయన క్యారీ చేయాల్సిన గెటప్. సో ఈ 2 గెటప్లు వేరియేషన్కి కుదరటానికి బల్క్ డేట్లు అడిగాడేమో సందీప్ రెడ్డి గారు అని చెప్పి ఈ సినిమా లుక్ తర్వాత అర్థమవుతుంది. సో ఈ సంవత్సరం 2 సినిమాలు అయితే డెఫినెట్గా ప్రభాస్ గారి దగ్గర నుంచి వస్తాయి. స్పిరిట్ విషయానికి వచ్చినట్టయితే స్పిరిట్ పైన చాలా అంచనాలు ఉన్నాయి. తృప్తి అమ్మాయి, తను డాక్టర్ పొజిషన్లో ఉన్నటువంటి క్యారెక్టర్, హీరోయిన్ అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది. ఇంతకుముందు ఈ సినిమా సంబంధించి దీపిక పదుకొని అనుకున్నారు, బట్ అది క్యారెక్టర్ చేంజ్ చేయాలని చెప్పేసి తన రిక్వైర్మెంట్స్ అడిగిందని చెప్పేసి వార్త బయటికి రావటం, తను కొంత కాంట్రవర్సీ అవ్వటం, సందీప్ రెడ్డి వంగ వీళ్ళిద్దరి మధ్య, ఇవన్నీ మనం చూసాము. సో ఈ ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఈ 2026 అనేది క్రూషియల్గా ఉందని చెప్పి మనం మాట్లాడుకోవాలి. డబల్ బొనాంజా అందే అవకాశం ఉంది ఇక్కడ ఈ 2026లో. ఇది 2026 ఎండింగ్ కానీ 2027 సమ్మర్కి కానీ స్పిరిట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మన దగ్గర సమాచారం ఉంది. ఈ సినిమాకి సంబంధించి టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్, సందీప్ రెడ్డి సొంత బ్యానర్ అనమాట, ఈ 2 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి ఆయన పెట్టిన ఒక దాని ఏమంటారు, ఒక ట్యాగ్ లైన్, ప్రభాస్ గారికి ఇచ్చినటువంటి ట్యాగ్ లైన్ అనేది
దాని మీద చాలా డిస్కషన్స్ నడిచింది బాలీవుడ్లో. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పేసి ఆయన పెట్టడం జరిగింది. ఓకే. సో దానిపైన డిస్కషన్స్ అయితే బాలీవుడ్లో ఎక్కువ జరిగాయి అనమాట. షారుఖ్ ఖాన్ గారు ఉన్నారు కదా, సల్మాన్ ఖాన్ ఉన్నారు, లేకపోతే అమీర్ ఖాన్ కూడా ఉన్నారని చెప్పేసి. వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ అని పెడితే అప్పుడు మనకి వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని పెడితే వాళ్ళు చెప్పిన వాదానికి కొంత బలం చేకూరేది. ఆయన పెట్టింది ఏంది, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. నిజమే కదా అది మరి. సో ఈ డిస్కషన్స్ చాలా నచ్చినాయి. ఈ సినిమా తర్వాత అయితే ఈ సినిమాకు ఉన్నటువంటి అంచనాలు అయితే ప్రభాస్ గారి ఫ్యాన్స్లో విపరీతంగా ఉన్నాయి. ఇది ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గానే మనం చూడాలి. మొన్నటి వరకు మనం చూసాం బాహుబలి, సలారు, కల్కి, ఈ 3 ప్రాజెక్టులు కూడా బిగ్గెస్ట్ ప్రాజెక్టులుగా మాట్లాడుకున్నారు. వాటన్నిటికంటే కూడా దీనిపైన ఎక్కువ క్యూరియాసిటీ ఉంది. సో గతంలో ఆయన చేసినటువంటి సినిమాలు, సందీప్ రెడ్డి వంగ చేసినటువంటి సినిమాలు ఏదైతే ఉన్నాయో, సినిమాలకు ఉన్నటువంటి క్రేజు, ఆయన తీసిన విధానము, ప్రతి ఎమోషన్ని కూడా పీక్లో చూపించారు. యానిమల్లో ఫాదర్ పైన లవ్ ఎమోషన్ అది పీక్లో ఉంటుంది, వైఫ్ పైన లవ్ ఎమోషన్ పీక్లో ఉంటుంది అనమాట. అతను చేసినటువంటి ఫైట్లు, ఇది యాక్షన్ ఎపిసోడ్ కూడా అవి పీక్లు, ప్రతి ఎమోషన్ కూడా పీక్ లెవెల్లో ఆయన చూపించగలరు అనమాట. అలాంటి వ్యక్తికి ప్రభాస్ లాంటి కట్అవుట్ దొరికితే ఇంకెలా ఉంటుంది సినిమా అనేది ఒక అంచనా. సో ఈ ఫస్ట్ లుక్ విషయానికి వచ్చినట్లయితే సూపర్గా జనంలోకి వెళ్ళిపోయింది. రూట్ లెవెల్లో ఫ్యాన్స్ అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే దీని చుట్టూ ఏంటంటే ఇప్పుడు కథ అల్లుకుంటున్నారు, ఎవరికి ఇష్టం వచ్చిన కథ వాళ్ళు అల్లుకుంటున్నారు. చూద్దాం మరి. ఇది వాయిస్ బేస్ ఉంది, ఈ లుక్ పోస్ట్ ఉంది, ఈ రెండింటిని బట్టి కథ వెళ్తున్నారు. బేసిక్గా ఏం తెలుసుకున్నారు ఏంటనేది మనం ఒక టీజర్ కానీ లేకపోతే ఒక ట్రైలర్ కానీ వస్తే తప్ప మనం చెప్పలేం. లుక్ అయితే బాగుంది.